హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే స్నాక్స్గా ఒక మంచి రెసిపీ చేశాను. ఏంటంటే శనగగుగ్గుల వడలు ఫ్రెండ్స్. ఇవి హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటాయి. స్నాక్స్గా ఇలా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. రండి చేద్దాం. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. శనగగుగ్గుల వడలు ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే ఈ శనగల్ని ఇలా ఒక 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానిన ఈ శనగల్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. వడలు చేస్తే అన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా కొద్దిగా గరుగ్గా చూడండి ఇలా మిక్సీ వేసుకోవాలి, ఇలా రుబ్బుకోవాలి. అప్పుడే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది పిండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. రుబ్బుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూడండి, ఈ శనగల్ని ఇందులో వేసుకున్నాను. ఇందులోకి అయితే కొద్దిగా మసాలా వేసుకోవాలి. ధనియాలు, అల్లము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవైతే దంచుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వచ్చాను. అల్లము, ధనియాలు, తెల్లగడ్డ అనమాట. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. మనం రుబ్బి పెట్టుకున్న దాంట్లో ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా ఇవన్నీ అలా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్న టేస్ట్గానే ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చూడండి, కొద్దిగా జీలకర్ర నేను కొద్దిగానే పిండి వేసాను కదా, అందుకే కొద్దిగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కనుక మీకు పిండి ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఒక చిటికెడంతా వంట సోడా. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు అంతా అయితే నేను ఉప్పు వేసి రుబ్బాను కదా పిండిని. ఇప్పుడు అంతా ఇలా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని ఆయిల్ పెట్టుకొని వడలు అయితే వేసేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకొని కలుపుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా బియ్య పిండి కూడా వేయాలి, ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. అందుకని బియ్య పిండి వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు వడలు అయితే ఒక్కొక్కటి వేసేసుకుందాము. చూడండి, ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. వడలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 5 వేసాను. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. కొద్దిగా మంచి కలర్ రావాలి. అటు ఇటు తిప్పుకుంటూ వెయ్యంలోనే కదపకూడదు, కదిపితే విరిగిపోతాయి. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. కాలనిద్దాం. ఒకసారి ఇటు కూడా తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కలర్ అయితే కొద్దిగా వచ్చింది కదా. కొద్దిగా క్రిస్పీగా కాలిన తర్వాత తీసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇంకా పిండి ఉంది కదా, అవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకో ట్రిప్ కూడా వేద్దాము. ఇలాగే అన్నీ వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు, చాలా మంచిది షుగర్ పేషెంట్లకైతే. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుందాము. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్ని విధంగా అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చాయో. నాకైతే 1 కప్పు శనగగుగ్గులకైతే ఇన్ని వడలు వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. చూడండి, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతున్నాయి. ఎంత బాగున్నాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం.